తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ రాత్రి 8:30 స్టార్ మాలో టెలికాస్ట్ అవుతూ ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. 491 భాగాల పాటు ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. 14 నవంబర్ 2022 ప్రారంభమై జూన్ 8, 2024 వరకు ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. దాదాపు 1.5 సంవత్సరం పాటు ఈ సీరియల్ ప్రేక్షకులని కనువిందు చేసింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ను గబగబా చుట్టేశారు అనే చెప్పాలి. అసలు తలాతోక లేకుండా సీరియల్ ఇంటికెళ్లిపోయింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఎవరు ఊహించని ట్విస్ట్లని ఇచ్చారని చెప్పాలి. గర్భసంచి లేని కృష్ణకి సడన్ గా గర్భసంచి వచ్చి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. అదంతా ముకుంద చేసిన కుట్ర అని చివరన ట్విస్ట్ ఇచ్చేశారు. అలాగే చివరన కృష్ణ ముకుంద ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తారు. తర్వాత ముకుందకు జన్మించిన బిడ్డను తీసుకెళ్లి కృష్ణ చేతిలో పెడుతుంది. కానీ కృష్ణ ఏసీపీ సార్ ని నువ్వు ప్రేమించినట్లు ఈ బిడ్డని నువ్వు ప్రేమించు అని ముకుందకే ఇచ్చేస్తుంది. ఈ సీరియల్ క్లైమాక్స్ విచిత్రమైన రీతిలోనే ముగించారని చెప్పాలి. సీరియల్ ని సాగదీసినంత కాలం సాగదీసి క్లైమాక్స్ కి రాగానే గబగబా అర్థం లేకుండా అన్ని ఇన్కంప్లీట్ గానే చుట్టేస్తారు. అదే కోవలోనే ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారి సీరియల్ ను కూడా క్లోజ్ చేశారు. గగన్ చిన్నప్ప, మధుసూదన్, ప్రేరణ కంబం, యష్మి గౌడ, రష్మి ప్రభాకర్, ప్రియా, మాధవిలత, సందీప్ మక్కం, శ్రీరాజ్ తదితరులు ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. సుమనోహర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. 491వ భాగంతో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇవాళ వీడ్కోలు పలికింది. ఈ సీరియల్ క్లైమాక్స్ మీకు ఎలా అనిపించింది? ఈ సీరియల్ క్లైమాక్స్ కి 10కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.